తెలంగాణ శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు దివాలకూరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తున్నాం. కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తానా? బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళనే నేను బెదిరించను. అందరూ ఆయనలాగా అనుకుంటే ఎట్లా? తెలంగాణ నిధుల కోసము నేను క్యాబినెట్ మినిస్టర్గా అయినటువంటి ఈ 3.5 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాను. నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో 40 ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి, రైల్వే ప్రాజెక్టులకు కానీ జాతీయ రహదారులకు కానీ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే పదే నేను కేసీఆర్ని కోరాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా? ఇది రేవంత్ రెడ్డి మనది, తెలంగాణ ప్రజలది. రేవంత్ రెడ్డి ఈరోజు ఉంటారు, రేపు పోతాడు. కానీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటాము, తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాము, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెరగాలని కోరుకుంటాము, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాము. అంతే తప్ప రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణను అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానులను కామేమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను. ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణకు ఒకటి తీసుకొచ్చాను. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరం ఎట్లుందంటే, ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి. రేవంత్ రెడ్డి గారి వివరం అట్లనే ఉంది. నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను. అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్రో ఊహించడం కూడా కష్టం. నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను. అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు. నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను. తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను, అవాస్తవాలను, అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు. నా మీద రుద్ది తప్పించుకునేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తూ ఉన్నారు. నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది. అమలు చేసి చూపిస్తాం, చేస్తూ ఉన్నాం. హామీల కట్టుబడి పనిచేస్తామని కూడా మనం చేస్తాను.
కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయాస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తాను. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నా నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు.